అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు. ప్రతిదీ కూడా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకుందాం. మంచి ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది. ఎక్కువ అనారోగ్య సమస్యలు పాలవ్వకుండా చేస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఉదయాన మొలకెత్తిన గింజలు తింటే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే ఏదో ఒక పండు, అరటిపండు కావచ్చు, ఆపిల్ పండు కావచ్చు, ఏదైనా ఒక పండును తీసుకోండి. ఉదయం ఎప్పుడు కానీ మితాహారం తీసుకోవాలి. 2 గంటల సమయం తర్వాత ఒక గ్లాసు జ్యూసు, 2 బిస్కెట్లు తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, చికెన్ అలా ఏదైనా కానీ తక్కువ మోతాదులో అన్ని కొంచెం కొంచెం తీసుకంటే మంచిది. అన్నం బదులు బ్రౌన్ రైస్, చపాతీలు, రొట్టెలు అవి తింటే చాలా మంచిది. ఆరోగ్యంగానే ఉంటాము. మధ్యాహ్నం వేళలో గంటసేపు నిద్ర ఖచ్చితంగా అవసరము. సాయంత్రం 4 నుండి 6 లోపు నడక ఖచ్చితంగా కావాలి. మనం రోజువారీ జీవితంలో దాదాపు 10,000 అడుగులు నడిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. వీలైతే చిన్నపాటి జాగింగ్ కూడా చేయవచ్చు. అలాగే వ్యాయామం, ప్రాణాయామం, యోగ వంటివి చేస్తే శరీరం కూడా ఎంతో చురుకుగా ఉంటుంది. ఎక్కువ స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు. వంకాయ ఎక్కువ తినడం వల్ల మనిషి గుండెకు మంచిది. ఉల్లిపాయలు నీళ్లలో వేసి కొయ్యటం వల్ల కళ్లలో నుండి నీరు కారదు. ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది. పొట్ట బలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలి వారు అవుతారు. రోజు పెరుగు తినడం వల్ల మలమూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖంపై మచ్చలు పోవడానికి టమాటా కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి. ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కుట్టవు. నిమ్మకాయ, పుదీనా రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిది. రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఆపిల్ పండు తినాలి. రక్తపోటును నిరోధించడానికి రోజు అరటిపండు తినాలి. సపోటా పండు తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. దానిమ్మ పండు తినడం వల్ల రక్తం బాగా పడుతుంది. ముల్లంగి ఎక్కువగా తీసుకోవడం వల్ల నీరు బాగా పోయి ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు ఒక అరటిపండును తింటే మంచి బలం వస్తుంది. అనారోగ్య సమస్యలు బాగా తగ్గుతుంది. ముఖ్యంగా కళ్ళు తిరగడము, శరీరం నీరసంగా ఉండటము అటువంటివి తగ్గుతాయి. అలాగే మన ఆహారపు అలవాట్లలో ఎక్కువగా గింజలను చేర్చాలి. పప్పు దినుసులను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుత జీవితంలో 40 ఏళ్లకే చాలా నీరసంగా, శక్తి లేకుండా, సత్తువ లేకుండా ఉన్నాము. ప్రస్తుత జీవితంలో ఆహారపు అలవాట్లు కావచ్చు, ఉదయం లేచే విధానం కావచ్చు, మనం పని చేసే విధానం కావచ్చు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనమే దేనినైనా నియంత్రించుకోవాలి. రాత్రి వేళలో కూడా మితమైన ఆహారం మంచిది. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక గుడ్డు, 2 గ్లాసుల పాలు, 2 నుండి 3 రకాల పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. వీలైనంతవరకు మంచి ఆహారం తినడానికి అలవాటు చేసుకోండి. మన ఆహారంలో అప్పుడప్పుడు కాకరకాయ, అవిసాకు, మునగాకు వంటి కూరలు కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటిని కనీసం వారానికి 2 సార్లు తినాలి. రోజుకి ఖచ్చితంగా 6 నుండి 8 గంటలు నిద్ర కావాలి. అంతేకాకుండా మనం పడుకునే విధానం కూడా చాలా మంచిగా ఉండాలి. అంటే మనం పడుకున్న బెడ్ కావచ్చు, నేలపైన పడుకున్న మెత్తగా మంచిగా ఉండాలి. వీపు నొప్పి అలాంటివి రాకుండా, వెన్నుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.